ఈ రోజు పల్నాడు జిల్లాలో ఈ స్థాయిలో ఎందుకు పోలీసుల పహారా వస్తుంది అనేది మొట్టమొదటి ప్రశ్న. ఇక్కడ ఎందుకు పోలీసింగ్ యాక్ట్ అమలు జరుగుతుంది అనేది రెండో ప్రశ్న. ఇక్కడ 144 సెక్షన్ అనేది అమలు ఎందుకు చేస్తున్నారు అనేది నాలుగో ప్రశ్న. పల్నాడులో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది? నిజమే, పోలీసులకి ఏదో సమాచారం ఉంది. ఇదే వినుకొండ నియోజకవర్గంలో రషీద్ హత్య జరిగినప్పుడు ఈ పోలీసులు ఇదే విధంగా స్పందించవచ్చు కదా. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే విధంగా పోలీసులు స్పందించవచ్చు కదా. ఎన్నికల ఫలితాల తర్వాత నరసరావుపేట గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఊచకోతకు వస్తున్నప్పుడు పోలీసులు ఇదే విధంగా స్పందించగదా. ఆ రోజు స్పందించిన పోలీసులు ఈ రోజు పిన్నెల్లి గారిని సంఘీభావం ప్రకటించేందుకు, పిన్నెల్లి గారిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్లి ఆయన ఒకసారి చూసొద్దాం, ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, ఆయన ఒకసారి పలకరించొద్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్తుంటే ఈ పోలీసుల యొక్క దమనకాండ ఏంటి? పోలీస్ అధికారులు ఎవరైతే చట్టాన్ని, ధర్మాన్ని తప్పి ఐపీసీ, సిఆర్పిసి సెక్షన్స్ కాకుండా సిబిఎన్ సెక్షన్స్ తో విచారణ చేశారో వారందరినీ కూడా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడం.